మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినా కూడా క్రికెట్ అంటేనే మక్కువ ఎక్కువ. మన దేశంలో క్రికెట్ చూసే వారి సంఖ్య భారీగా ఉంటుంది. 1983 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1990s లలో సచిన్ టెండూల్కర్ వచ్చిన తర్వాత క్రికెట్ చూసే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత కాలంలో చాలా మంది క్రికెటర్లు టీమిండియా తరపున ఆడి ఎన్నో మధురమైన విజయాలను అందించారు. అయితే ఇప్పుడు టాప్ 10 మోస్ట్ మెమరబుల్ ఇండియన్ క్రికెట్ మూవ్మెంట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాప్ 10 2007 మొదటి T20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతులు 6 సిక్స్లు కొట్టారు. మ్యాచ్ 19వ ఓవర్ లో ఈ ఫీట్ సాధించారు. అంతకుముందు అండ్రూ ఫ్లింటాప్ తో జరిగిన గొడవ వల్ల యువరాజ్ సింగ్ రెచ్చిపోయి స్టూవర్ట్ బ్రాడ్ ను బలి చేశాడనిపించింది. టాప్ 9 ఇండియాలో క్రికెట్ అంతగా పాపులర్ అవడానికి మొదటి అడుగు ఇక్కడే పడింది అనుకోవచ్చు. 1983 వరల్డ్ కప్ గెలవడంతో టీమిండియా పేరు మారుమోగిపోయింది. 1983 వరల్డ్ కప్ ఫైనల్లో అప్పటి భయంకర టీం వెస్టిండీస్ పై గెలుపొంది హిస్టరీ క్రియేట్ చేసింది. కానీ బీసీసీఐ దగ్గర ఆటగాళ్లకు ఇవ్వడానికి కనీసం డబ్బులు కూడా లేకపోవడంతో అప్పట్లో కొంతమంది బిజినెస్ మ్యాన్లు సహాయం చేశారు. ఎలాంటి అంచనా లేకుండా బరిలోకి దిగిన జట్టుకు కపిల్ దేవ్ 1983 నాయకత్వం వహించారు. టాప్ 8 2007 లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన మొదటి T20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఫైనల్లో గెలిచి కప్పు సొంతం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో అందరు కుర్రాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కప్ గెలుచుకుంది. ఈ టీంలో రోహిత్ శర్మ ఒక ప్లేయర్ గా ఉన్నారు. టాప్ 7 స్వదేశంలో 2011 లో జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించి 18 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ గెలుచుకుంది. వరల్డ్ కప్ గెలవాలన్న సచిన్ కళ నెరవేరింది. ఈ వరల్డ్ కప్ గెలవడంతో సచిన్ కు గ్రాండ్ గా ఫేర్వెల్ దొరికినట్టయింది. యువరాజ్ సింగ్ అటు బ్యాటింగ్ మరియు బౌలింగ్ తో అదరగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నారు. టాప్ 6 2002 లో శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా మరియు శ్రీలంక జట్ల ఫైనల్ కి వెళ్లాయి. కానీ వర్షం వల్ల మ్యాచ్ జరగలేదు. దీంతో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. అదేవిధంగా 2013 లో ఇంగ్లాండ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో గెలిచి సొంతం చేసుకుంది. టాప్ 5 2001 సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు ఇండియాలో పర్యటిస్తుంది. అందులో భాగంగా కోల్కతాలో జరిగిన రెండవ టెస్ట్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 445 పరుగులు చేసింది. ఇండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా ఇండియాను ఫాలో ఆన్ ఆడించింది. రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా తొందరగానే ఓపెనర్లను కోల్పోయింది. వన్డౌన్ లో బ్యాటింగ్ కి దిగిన వివిఎస్ లక్ష్మణ్ 281 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఉతికి ఆరేశారు. ద్రావిడ్ తో కలిసి ఆస్ట్రేలియా బౌలర్లను నిద్ర లేకుండా చేశారు. మొత్తానికి ఇండియా రెండవ ఇన్నింగ్స్ లో 657 పరుగులు 7 వికెట్ల వద్ద ఉన్నప్పుడు డిక్లేర్ చేసింది. 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆల్అౌట్ అయింది. హర్భజన్ సింగ్ 6 వికెట్లు తీశారు. పాల్వాన్ ఆడుతూ మ్యాచ్ గెలుపొందడం అంటే మామూలు విషయం కాదు. లక్ష్మణ్ చిరస్థాయిలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్ ను ఐసీసీ బెస్ట్ ఇన్నింగ్స్ గా పేర్కొంది. అప్పటి అరవీర భయంకర ఆస్ట్రేలియా బౌలర్లకు పీడకలలా మారారు లక్ష్మణ్. అప్పటి నుంచి ఆస్ట్రేలియా అంటే పూనకం వచ్చే వారిలా రెచ్చిపోతారు లక్ష్మణ్. టాప్ 4 2013 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్ వేదికగా జరిగింది. భారత్ మరియు ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ వరకు వచ్చాయి. ఇక ఫైనల్ లో వర్షం అంతరాయం వల్ల 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో రాణించారు. అనంతరం 128 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. శిఖర్ ధావన్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది. టాప్ 3 క్రికెట్ లో అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటిది ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అంటే మామూలు విషయం కాదు. గతంలో భారత్ చాలా సార్లు ప్రయత్నాలు చేసి విఫలమైంది. కానీ 2018-19 బ్రోడర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆస్ట్రేలియాను టెస్టులలో ఓడించింది. దీంతో ఆసియా జట్లలో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన జట్టుగా భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ లో చటేశ్వర్ పుజారా మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది. టాప్ 2 1998 లో షార్జా వేదికగా జరిగిన కోకోకోలా ముక్కోండపు సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్ లో సచిన్ టెండూల్కర్ ఆకాశమే అద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా ఫైనల్లో సెంచరీతో కదం తొక్కి ఇండియాను గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సచిన్ 134 పరుగులతో ఆసీస్ ను శాసించారు. అరవీర భయంకర ఆసీస్ బౌలర్లను ఎదుర్కొని ఆస్ట్రేలియాను ఓడించడం అంటే మామూలు విషయం కాదు. వరుసగా 2 సెంచరీలతో ఆస్ట్రేలియా నట్టి విరిచారనిపించింది. సచిన్ ఆడిన ఇన్నింగ్స్ ను ఎడారి తుఫాన్ గా పిలుస్తారు. టాప్ 1 1983 వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలు కష్టాల్లో పడింది. దీంతో భారత్ కి మరో ఓటమి తప్పదనుకున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోతే వరల్డ్ కప్ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన కపిల్ దేవ్ ఆల్ టైమ్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడుతూ 175 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఇందులో మిగతా 7 మంది కలిసి కేవలం 91 పరుగులు మాత్రమే వేశారు.
చేశారు. కానీ కపిల్ ఒక్కడే 6వ స్థానంలో బ్యాటింగ్ దిగి 175 పరుగులు చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచింది. ఇవే కాకుండా మరికొన్ని బెస్ట్ ఇన్నింగ్స్ లు ఉన్నాయి.